వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది, అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది అని సలార్లో ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఇండియాను చూస్తే ఇలాగే ఉంది. భారత్ను తలుచుకుంటేనే కొన్ని దేశాలు భయపడిపోతున్నాయి. భారత్ జోలికి వెళ్లాలంటే వాటికి వణుకు పుడుతోంది. ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లుగా మారిన భారత వైఖరి శత్రు దేశాలకు, వాటి మిత్ర దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కొత్త భారత్ ప్రమాదకరమైనదిగా మారింది. మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చంపేస్తుంది. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత రాయబారి అదే అంతర్జాతీయ వేదికపై చెప్పిన మాటలివి. అవును, భారత్ గతంలోలా మొహమాటాలకు పోవటం లేదు. ఏ అడుగు వేస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళనకరమైన ఆలోచనలు చేయడం లేదు. అందరినీ ఒప్పించడానికో మెప్పించడానికో ప్రయత్నించడం లేదు. దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోవడం లేదు. అమెరికా అభ్యంతరాలను లెక్క చేయడం లేదు. చైనా బెదిరింపులకు తలొగ్గడం లేదు. ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం లేదు. దేశ ప్రయోజనాలే అంతిమ లక్ష్యం అన్న తరహాలో భారత్ వ్యవహరిస్తోంది. ముప్పులను ముందే పసిగడుతోంది. కుట్రలను ఛేదిస్తోంది. కుతంత్రాలు చేసేవాళ్లను తరిమి కొడుతోంది. దేశానికి వీసమెత్తు హాని తలపెట్టడానికి ప్రయత్నించినా వెంటనే అప్రమత్తమవుతోంది. శత్రువు గుండెల్లోకి నేరుగా బుల్లెట్ దించుతోంది. భారత్ శాంతియుత దేశం మాత్రమే కాదని, శాంతికి భంగం కలిగించే వారిని చీల్చి చెండాడడానికి ఏ పరిస్థితుల్లోనూ వెనుకాడదని రుజువు చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి అంతర్జాతీయ వేదికలపై భారత్కు సౌమ్యత ఉన్న దేశంగా పేరుంది. ఇతర దేశాలతో గొడవలు, ఘర్షణల జోలికి పోదు. కొన్ని దేశాలకు వత్తాసు పలకడం, మరికొన్ని దేశాలపై కావాలని కక్షపూరితంగా వ్యవహరించడం వంటివి ఎప్పుడూ చేయలేదు. విదేశాంగ విధానం విషయంలో అలీన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అటు అమెరికాకు, ఇటు సోవియట్ యూనియన్కు సమాన దూరంలో నిలిచింది. అదే సమయంలో అనేక దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకుంది. వాణిజ్య, ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగింది. తొలి నుంచి స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించింది. అయితే భారత్ వ్యవహార శైలిపై ఇలాంటి ఘనతలు ఎన్ని ఉన్నప్పటికీ అనేక విషయాల్లో మెతక వైఖరి అవలంబిస్తుందని, పాకిస్తాన్ తప్పులు చేస్తున్న విషయాన్ని అంతర్జాతీయంగా నిరూపించలేకపోయిందని, పాకిస్తాన్ కేంద్రంగా భారత్పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టలేకపోయిందని, పాకిస్తాన్కు చైనా, అమెరికా అన్ని విధాలా అండగా ఉండడాన్ని అడ్డుకోలేకపోయిందని విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు భారత్ వ్యవహార శైలి చూస్తే ఇప్పటిదాకా ఓ లెక్క ఇప్పుడో లెక్క అనిపించక మానదు. పాకిస్తాన్ భూభాగం ఉగ్రవాదానికి ఏ స్థాయిలో ఊతమిస్తుందో, అంతర్జాతీయ ఉగ్రవాదుల కేంద్రంగా పాకిస్తాన్ ఎలా మారిందో, ఆ నేలపై ఎన్నెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో, భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి దురాగతాలకు దాయాది దేశం పాల్పడుతుందో ఐక్యరాజ్య సమితి సహా పలు వేదికలపై భారత్ పదే పదే వివరిస్తోంది. భారత్ చేస్తున్న ఎదురు దాడికి పాకిస్తాన్ ప్రతినిధులకు సమాధానమివ్వడం చేతకావడం లేదు. అలాగే పొరుగు దేశం చైనా కుయుక్తులను తిప్పికొడుతోంది. గాల్వన్ ఘర్షణ మరింత ముదిరి యుద్ధ పరిస్థితులకు దారి తీయకుండా ఉండడానికి కారణం చైనా సైన్యాన్ని భారత్ తరిమి కొట్టడమే. అసలు ఆ ఘర్షణలో ఎంతమంది సైనికులు చనిపోయారో కూడా చైనా బహిరంగంగా ప్రకటించలేకపోయింది. అలాగే ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న చైనా తీరును పలుమార్లు ఎండగట్టింది. భారత్ చైనా ఘర్షణలో అమెరికా మన దేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా మాట్లాడినప్పుడల్లా గట్టిగా బదులిచ్చి డ్రాగన్ నోరు మోయించింది. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానం బలంగా ప్రతిఫలించిన మరో సందర్భం రష్యా యుక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం విషయంలో అమెరికాతో స్నేహంగా ఉండే దేశాలన్నీ రష్యాను తప్పుపట్టాయి. కొన్నేళ్లుగా భారత్, అమెరికా మధ్య మంచి స్నేహబంధం ఉంది. దీంతో భారత్ కూడా రష్యాను యుద్ధాన్ని వ్యతిరేకించాలని అమెరికా ఒత్తిడి తెచ్చింది. కానీ
రష్యాతో ఉన్న చిరకాల మిత్రత్వం దృష్ట్యా భారత్ అమెరికా ఒత్తిడికి తలొగ్గలేదు. ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ సమయంలో తటస్థంగా ఉండిపోయింది. అలాగే అమెరికా రష్యాపై ఆంక్షలు విధించి ఆ దేశం నుంచి ఎవ్వరూ చమురు కొనకుండా కట్టడి చేసింది. ఆ సమయంలో భారత్ మరింత నిర్భయంగా వ్యవహరించింది. దేశ ప్రయోజనాల కోసం అమెరికాను ఎదిరించి రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. యుద్ధ ప్రభావం భారత్పై పడకుండా దేశానికి చమురు ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంది. టిట్ ఫర్ టాట్ అనే విధంగా మన ఫారెన్ పాలసీలో చేంజ్ వచ్చింది. మన డిఫెన్స్ పాలసీలో కానీ, మన ఫారెన్ పాలసీలో కానీ, మన ఇండియన్ క్రికెట్ టీం మెంటాలిటీలో కానీ వచ్చిన పెనుమార్పు ఏంటంటే మైండ్ సెట్ చేంజ్, బిగ్ యాటిట్యూడ్నల్ షిఫ్ట్. ఏంటంటే భారత్ వైపు ఎవరైనా సరే కన్నెత్తి చూసిన భారతదేశం యొక్క సర్వసత్తాక సార్వభౌమాధికార రాజ్యాంగ పరిరక్షణ మీద ఎవరైనా సరే తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తున్నా, ఎవరిని ఎక్కడైనా సరే ఎటువంటి పరిస్థితులైనా వదిలేది లేదు అనేది మన దేశ రక్షణ విధానంలో, అంతర్గత భద్రతలో గాని, విదేశాంగ విధానంలో గాని వచ్చిన టెక్టానిక్ షిఫ్ట్. ఏం చేయలేని అమెరికా రష్యా నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ చమురు కొనుగోలు చేస్తోందని పదే పదే ఆరోపణలు చేస్తూ అక్కసు వెళ్లగక్కుతోంది. యుద్ధం విషయంలో భారత్ వైఖరిని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ప్రశంసించారు. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటిస్తున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించలేదు. ఇదే అమెరికాకు ఆగ్రహం తెప్పించిందని, తనను అమెరికా కుట్రపూరితంగా పదవి నుంచి దించేసిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించినందుకే తాను పదవి కోల్పోవాల్సి వచ్చిందని ఆయన చెప్తున్నారు. ఇక తాజా పరిణామాలన్నీ గమనిస్తే ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్వహణ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ దీర్ఘకాలిక ఒప్పందాన్ని అడ్డుకోవడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. కానీ చైనా కుట్రలను భారత్ వమ్ము చేసింది. అలాగే అమెరికా అభ్యంతరాలను పక్కన పెట్టేసి విదేశీ పోర్టు నిర్వహణకు సంబంధించి కీలక ఒప్పందం చేసుకుంది. తాము ఆంక్షలు విధించిన ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన అమెరికాకు ధీటుగా సమాధానమిచ్చింది. ఒప్పందం భారత్ ఇరాన్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించిందని, సంకుచిత భావంతో దీన్ని చూడొద్దని వ్యాఖ్యానించింది. ఎవ్వరేమనుకున్నా పట్టించుకోబోమని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని, బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పింది. భారత్ పై శత్రుత్వం ప్రయోజనాల కోసమో, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గో కొన్ని దేశాలు మనపై కుట్రలు పన్నుతున్నాయి. భారత్ కు కీడు కలిగించే వారికి ఆశ్రయమిస్తున్నాయి. మనకు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతుంటే ఆయా దేశాలు చూస్తూ ఊరుకుంటున్నాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు స్వయంగా ఉగ్రవాదుల్ని ఉసిగొలుపుతున్నాయి. ఇంటెలిజెన్స్ ద్వారా, ఇతర నిఘా వర్గాల ద్వారా, అంతర్జాతీయంతోనూ తమ స్వార్థ గూఢాచారుల ద్వారా ఈ సమాచారం గురించి సర్వం తెలిసినా గతంలో ఏమీ చేయలేక భారత్ మిన్నకొండిపోవాల్సిన పరిస్థితి. కానీ భారత్ ఇప్పుడలా నిర్వేదంగా ఊరుకోవడం లేదు. భారత్ కు హాని తలపెట్టాలన్న ఆలోచన వచ్చేలోపు శత్రువులను మట్టుపెడుతోంది. శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఉండడం మాత్రమే కాదు, దేశ విస్తృత ప్రయోజనాల కోసం ఏం చేసేందుకైనా వెనుకాడబోమని భారత్ తెగేసి చెబుతోంది, చేసి చూపిస్తోంది. యుద్ధ పరిస్థితులు సృష్టించైనా, మరో అడుగు ముందుకేసి యుద్ధం చేసైనా అనుకున్నది సాధించే పట్టుదలతో ఉంది. మనతో శత్రుత్వం పాటించే పాకిస్తాన్, చైనా లాంటి దేశాలనే కాదు, స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే మన వెనక గోతులు తీసే అమెరికా, కెనడా లాంటి దేశాలను ఊరికే వదిలిపెట్టడం లేదు. అందరి అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తూ ప్రపంచానికి నీతి సూత్రాలు వల్లించే అమెరికా అసలు వైఖరిని ఎండగడుతోంది. అందుకే కొన్ని అమెరికా పత్రికలు పనిగట్టుకుని భారత్పై విషాన్ని చిమ్ముతున్నాయి. భారత్ వైఖరిని పదే పదే ప్రశ్నించడం ద్వారా, ఆరోపణలు చేయడం ద్వారా మనపై ఒత్తిడి పెంచాలన్న అమెరికా వ్యూహాన్ని ఎదురుదాడనే ప్రతి వ్యూహంతో మనం తిప్పికొడుతున్నాం. It is very clear and evident that our friends and enemies, by the way, of course, there are no permanent friends and permanent enemies in international relations. ప్రపంచ సామాజిక, రాజకీయ, ఆర్థిక వర్తమాన పరిస్థితుల్లో ముఖ్యంగా ఒక దేశానికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఆ దేశం యొక్క శాశ్వత ప్రయోజనాలే ప్రాముఖ్యంగా
పాలసీని నడుపుతూ ఉంటాయి. గివెన్ దిస్, ఇండియా ఈజ్ హియర్ టు మేక్ ఏ బిగ్ మార్క్ ఇన్ ది గ్లోబల్ అఫైర్స్. ఎదురే లేదన్నట్లుగా భారత్ సాగిపోతున్న తీరు పాకిస్తాన్, చైనా, అమెరికా వంటి దేశాలకు నచ్చడం లేదు. భారత్ అణుకువగా ఉండాలని ఆయా దేశాలు కోరుకుంటున్నాయి. అది జరగకపోవడంతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన విధానము, వాటిని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత రాయబారి మునీర్ అక్రమ్ ప్రస్తావించిన విధానము దీనికి నిదర్శనం. భారత్ శత్రువులకు కూడా తాను మోదీని అని, ఇది కొత్త ఇండియా అని తెలుసని, కొత్త ఇండియా మీ ఇంటికొచ్చి శత్రువులను చంపివేస్తుందని ప్రధాని అన్నట్టు వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ వ్యాఖ్యలనే మునీర్ అక్రమ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రస్తావించారు. భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ దృష్టికి ఈ ప్రచార అంశాన్ని తీసుకెళ్లారు. పనిలో పనిగా పాకిస్తాన్ అసలు బుద్ధి బయటపెడుతూ తమకు తోచిన ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పాకిస్తాన్లో భారత్ హత్యలకు పాల్పడుతోందని, ఇది ఒక్క పాకిస్తాన్కే పరిమితం కాలేదని, రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించడం కెనడాలోనూ జరిగిందని, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఇందుకోసం ప్రయత్నాలు జరిగాయని మునీర్ ఆరోపించారు. కొత్త ఇండియా ప్రమాదకరంగా మారిందని, అభద్రతను పెంచి పోషిస్తోందని ఆయన ఆరోపించారు. కొత్త భారత్ మీ ఇంటికొచ్చి మిమ్మల్నే చంపేస్తుందని హెచ్చరించారు. వాషింగ్టన్ పోస్ట్ తో పాటు బ్రిటిష్ పత్రిక గార్డియన్ కూడా భారత్ పై ఇదే తరహా ఆరోపణలు చేసింది. విదేశీ గడ్డపై ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను అంతమొందించడమనే విస్తృత లక్ష్యంలో భాగంగా పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లి భారత్ వ్యక్తులను హతమారుస్తోందని గార్డియన్ ఆరోపించింది. ఇలాంటి హత్యలు 2023లో ఎక్కువగా జరిగాయని, 15 అనుమానాస్పద మరణాల్లో భారత్ ప్రమేయముందని ఆరోపించారు. భారత్ ప్రమేయంపై ఆరోపణలున్నాయని, వారిలో ఎక్కువ మంది అతి దగ్గర నుంచి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో చనిపోయారని గార్డియన్ ప్రచురించింది. భారత్పై ఇటీవల కొన్ని దేశాలు తమ భూభాగంలో కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తోందని ఆరోపణలు చేశాయి. భారత్ ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జార్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొన్ని నెలల క్రితం ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఇరు దేశాల మధ్య అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తర్వాత అవి సద్దుమణిగాయి. అలాగే అమెరికా కూడా భారత్పై ఇలాంటి ఆరోపణలే చేసింది. వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు ఓ ప్రభుత్వ ఉద్యోగి సహా 2 భారతీయులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. శత్రు దేశాలను భారత్ ఓ కంట కనిపెడుతోంది. అలాగే తోక జాడించే దేశాలను నయానో భయానో దారికి తెచ్చుకుంటోంది. మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులపై ఆధారపడి చైనా చెప్పినట్టల్లా ఆడుతున్న మారిషస్ కు లక్షద్వీప్ పర్యటనతో మోదీ చెక్ పెట్టారు. ప్రధాని లక్షద్వీపులో పర్యటించిన వెంటనే మారిషస్ ఉలిక్కిపడింది. అక్కసు వెళ్లగక్కింది. బాయ్కాట్ మారిషస్ అంటూ ఇండియన్లు చేసిన సోషల్ మీడియా ఉద్యమం ఆ దేశానికి వణుకు పుట్టించింది. మారిషస్ మాజీ ప్రధాని భారత్కు క్షమాపణ చెప్పారు. పర్యాటకులు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మారిషస్ ప్రభుత్వం చేసిన తప్పు గ్రహించి దారికొచ్చింది. అలాగే పాకిస్తాన్ విషయంలోనూ భారత్ కరాఖండిగా వ్యవహరిస్తోంది. పుల్వామా ఉగ్రదాడికి సర్జికల్ స్ట్రైక్స్ తో బదులు తీర్చుకుంది. చర్చలతో పని లేకుండా ఫైటర్ పైలట్ అభిమన్యు వర్ధమాన్ను పాకిస్తాన్ తనంతట తాను విడిచిపెట్టేలా చేసింది. నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని అందరికీ తెలుసు. కానీ పాక్ ఆ విషయాన్ని అంగీకరించదు. అమెరికా, చైనా ఈ విషయం తెలిసినా తెలియనట్టే ఊరుకుంటాయి. అందుకే భారత్ తన పని తాను చేసుకుపోతోంది. భారత్ ప్రత్యర్థులు, ఉగ్రవాదులు పాకిస్తాన్లో వరుసగా హత్యలకు గురవుతున్నారు. ఇదే పాక్ ప్రతినిధి మునీర్ అక్కసు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత్ చేస్తున్న ప్రకటనలు ఆ దేశ పాలకులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి.
భారత్ పీఓకే స్వాధీనానికి ప్రయత్నిస్తే ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి పాలకులకు తెలియడం లేదు. భారత్ ఎదురులేని స్థితిలో ఉంది. మన విదేశాంగ విధానం, శత్రువులను సంహరించే విధానం, ప్రత్యర్థులను కట్టడి చేసే పరిస్థితులపై ప్రధాని మోదీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం భారత్ లిఖిత పత్రాలను పంపే స్థితిలో లేదని, ఉగ్రవాదులను వారి స్వంత గడ్డపై తిప్పికొట్టే, సంహరించే స్థితిలో ఉందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్తున్నారు. మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూ శత్రు దేశాలకు బుద్ధి చెబుతూ అంతర్జాతీయంగా బలీయమైన శక్తిగా ఎదుగుతోంది భారత్.